అంటే జీవితంలో మార్పులనేవి సహజం. అంటే ఆస్తులు రావచ్చు, పోవచ్చు, ఉద్యోగం రావచ్చు, పోవచ్చు, స సంబంధ బాంధవ్యాలు మెరుగుపడచ్చు, లేతే క్షీణించిపోవచ్చు, ఏదైనా జరగచ్చు. ఈరోజు బాగుండొచ్చు, రేపొద్దున మనస్పర్ధలు రావచ్చు. ఏ రోజు ఏమొచ్చినా కానీ వాటిని సాక్షిగా చూడండి. ప్రతి మార్పుని గూడా అన్ని మార్పులే గదా! ఈరోజు సంబంధ బాంధవ్యాలు బాగున్నాయి. దాన్ని సాక్షిగా చూస్తాం. రేపటి రోజున అది ఏదో ప్రాబ్లమ్ వలన ఏదో మనస్పర్ధలొచ్చినియి. ఆ రోజు గూడా దాన్ని సాక్షిగానే చూడాలి. ఉద్యోగం ఉంది. ఓకే. చేస్తా ఉంటాం. దాన్ని సాక్షితత్వంతోనే చూడాలి. ఇంక ఇది నాకు పర్మనెంట్. నేను 100 ఏళ్ల పాటు చేస్తాను. అయిపోయగానే 100 ఏళ్ల తర్వాత రోజు చచ్చిపోతాను. అప్పటిదాకా నాకేం ఉంటది. అని జెప్పేసి అనుకోవడంలో అంత మూర్ఖత్వం లేదు గదా! ఆస్తిపాస్తులున్నాయి. నేను 100 ఏళ్ళు బతుకుతాను. 100 ఏళ్ళు నాతోనే ఉంటాయి. అన్నంత మూర్ఖత్వం ఇంకోటి లేదు గదా! అయి ఉన్నా, లేకపోయినా దాన్ని సాక్షిగా చూడాలి ఆ రోజున అంతే. సాక్షిగా చూడాలి. ఆహా! ఎళ్ళిపోయినియా? పోనీ. పత్రిజీ గారు చెప్తారు. వస్తే రాని, ఉంటే ఉండని, పోతే పోని. ఈ 3 జెప్పారు. వస్తే రాని, ఉంటే ఉండని, పోతే పోని. దేనికి గూడా అంటుకోవద్దు. అంటే ఇప్పుడు వస్తున్నాయని జెప్పేసేసి పొంగిపోకూడదు. పోతున్నాయని జెప్పేసేసి కుంగిపోకూడదు. అదే జెప్పారు. ఇప్పుడు ఏదో ఉద్యోగం అవ్వచ్చు, ఆస్తులవ్వచ్చు. వచ్చినప్పుడు పొంగిపోయి, పోయేటప్పుడు దుఃఖపడితే ఇక ఎంత కాలానికి నేర్చుకోలేం. ఇక్కడ ఈ జీవితంలో ఉన్న కొన్ని సంవత్సరాలు గాదు. ఎన్ని జన్మలైనా గూడా అట్లానే ఉంటుంది. ప్రతి జన్మలో గూడా ఇది ఒక సైకిలే. ఇది ఒక సైకిలే. ఎన్నో జన్మల్లో ఎన్నో ఉద్యోగాలు చేసాం. రకరకాల ఆస్తులు అన్నీ కూడబెట్టాం. ఎళ్ళిపోయాం. మళ్ళీ వచ్చాం. మళ్ళీ ఆస్తులు. మళ్ళీ ఎళ్ళిపోయాం. మళ్ళీ వచ్చాం. ఇట్లా లెక్కలేనన్ని సార్లు జరిగుంటాయి ఇటువంటియి. కొన్ని వందల జన్మల్లో, కొన్ని వందల, వేల సార్లు ఇయన్నీ గూడా జరిగే ఉంటాయి. ఇన్ని జరిగిన తర్వాత ఇది తెలుసుకున్నాక గూడా ఇంకా అదే సైకిల్‌లో తిరుగుతాను అంటే ఎవరు రక్షించలేరింక. సాక్షితత్వాన్ని అలవాటు చేసుకోవాలి. ఇంకా ఎంతసేపటికి ఆస్తులున్నాయి, ఉద్యోగాలున్నాయి, నాకు ఆ హోదా ఉంది సమాజంలో, నా కుటుంబం గొప్ప, మా వాళ్ళందరూ సూపరు. ఇటువంటి సిల్లీయన్నీ పెట్టుకుంటే ఎవరు రక్షించలేరు. భగవంతుడు గూడా రక్షించలేడు. భగవంతుడు ఏం చేయగలడంటే జ్ఞానాన్ని అందివ్వగలడు అంతే. జ్ఞానాన్ని అందించే మార్గాలను చూపిస్తాడు. గురువులను చూపిస్తాడు. ఆ జ్ఞానాన్ని పట్టుకొని నడవాల్సింది మనమే. గురువులు చెప్తారు ఇవన్నీ గూడా. ఏవి శాశ్వతం గాదు. శాశ్వతమైన దాన్ని పట్టుకోండి అని జెప్పేసేసి చెప్తారు. శాశ్వతమైందేంటి? శాశ్వతమైందేంటి? నేను శాశ్వతం. ఎవరికి వాళ్ళు అనుకోండి. నేను శాశ్వతం. అనుకోండి. గట్టిగా అనుకోండి. నేను శాశ్వతం. ఇక్కడ నేను అంటే ఈ పేరు గాదు, ఈ శరీరం గాదు, ఈ మనసు గాదు, ఈ బుద్ధి గాదు. ఈ చైతన్యం, ఈ ఆత్మ శాశ్వతం. మరి ఆ నేనుతో నేను ఉండి తీరాలి. ఆ నేనును పట్టుకొని నేను ముందుకెళ్ళాలి. అంతే తప్ప నేను కాని దాని అశాశ్వతమైన ఈ శరీరాన్ని, ఈ భౌతికమైన సుఖాల్ని, ఆస్తుల్ని, ఉద్యోగాల్ని, కుటుంబ సభ్యుల్ని, సంబంధ బాంధవ్యాల్ని ఇటువంటివి పట్టుకొనుంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు బాధపడాల్సింది ఎవరికి వారే. అందుకే శాశ్వతమైన దాన్ని పట్టుకో అని జెప్పేసేసి గురువులు చెప్తా ఉంటారు. అవన్నీ అజ్ఞానంతో ఎట్లా వింటామంటే ఇవన్నీ ఏదో అంటే ఎట్లా ఉంటదంటే, అంటే సమాజం ఎలా తయారైందంటే, ఇదంతా ఏదో ముసలితనం వచ్చిన తర్వాత అని జెప్పేసేసి అదేదో కొట్టిపడేసేస్తారు. అది మార్పొస్తుంది ఇప్పుడిప్పుడు. మా కాలంలో మేము జూసాము. అంతకుముందు ఆహ్, నేను ధ్యానంలోకొచ్చిన తర్వాత గూడా నా సర్కిల్‌లో ఇట్లానే మాట్లాడతారు. ఇవన్నీ ఇప్పుడియి గాదుగా అని జెప్పేసేసి ఏదేదో మాట్లాడతారు.
ఎవరికి వాళ్ళకి వాళ్ళ దాకా వస్తే గాని తెలీదని చెప్పేసేసి ఇప్పుడు వాళ్ళ దాకా రావక్కర్లా. ఇక్కడ ఎనర్జీస్ మారిపోయినాయి భూమి మీద. ఎనర్జీస్ మారిపోతున్నాయి. సో ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే. 2029 వరకేనంట మనకి ఏది ఛాన్స్. 2029 ఇంకెన్నాళ్ళు ఉందండి? 4 ఏళ్ళు. అంతే, 4 ఏళ్ళే. 2026కి వచ్చేస్తున్నాం. 2026, 27, 28, 29, 4 ఏళ్ళు. ఆ తర్వాత ఇంకా ఛాన్స్ లేదంట. 2029 తర్వాత ఇంకా ఛాన్స్ లేదంట. అంటే ఇటువంటి ఎనర్జీ సిస్టమ్ మళ్ళీ రావడానికి 26,000 సంవత్సరాలు పడుతుందంట. అంటే ఇప్పుడు మనం మారకపోతే, మార్పుకి అంగీకరించకుండా మనం సిద్ధపడకపోతే 26,000 సంవత్సరాల దాకా వెయిట్ చేయాలి. 26,000 సంవత్సరాల దాకా వెయిట్ చేయడం అంటే ఏంటి? ఎన్నో వందల జన్మలు ఎత్తాల్సి వస్తుంది. మరి 26,000 సంవత్సరాలు మనమేమి ఇక్కడ ఇదే శరీరంతో ఉన్నాం కదా ఇక్కడ. సో ఎన్నో జన్మలు ఎత్తాల్సి వస్తుంది. అదే చెప్తున్నారు మాస్టర్స్. 2029 వరకే ఉంది ఛాన్సు. 2029 లోపల మారి ఏదైతే శాశ్వతమైన దాన్ని పట్టుకుంటామో వాళ్ళే ఈ భూమాతతో పాటు ఇంకో లెవెల్కి, అంటే 5th డైమెన్షన్కి వెళ్తాము. వాళ్ళే సత్యలోకంలోకి అడుగు పెడతారు. వాళ్ళే మళ్ళీ కృతయుగం మళ్ళీ స్టార్ట్ అవుతుంది. కృతయుగం మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు యుగాలు అందరికీ తెలుసు కదండి. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. ఇది ఒక సైకిల్. కలియుగం తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ కృతయుగానికి. మళ్ళా కృతయుగం స్టార్ట్ అవుతుంది. సో సత్యయుగం స్టార్ట్ అవుతుంది. ఇది చాలా మంది చెప్తారు, కలియుగం 4,32,000 సంవత్సరాలు కదా, ఇవన్నీ మాట్లాడతారు. వాళ్ళకి తెలియంది ఒకటే, ఈ 4,32,000 సంవత్సరాలు ఏ క్యాలెండర్తో చూస్తున్నావు నాయన? మనిషి చేసిన క్యాలెండర్తో చూస్తున్నావు. అది భగవంతుడి క్యాలెండర్ కాదు. అది ఇంకా తెలియదు, దానికి వెనకాల ఎంతో ఉంది కదా. సో ఆ 4,32,000 సంవత్సరాలు అయిపోవచ్చినాయి. అది తెలుసుకోవాలి. మనిషి క్యాలెండర్ చూసి 2005, 2025, 2030 ఈ లెక్కేసుకుంటే పనికిరాదు అక్కడ. చాలా మందికి అదే డౌట్‌గా ఉంది. సో ఈ క్యాలెండర్ లెక్క కాదది. ఈ ఎంటర్ అవ్వడానికి ఇంకొక 4, 5 ఏళ్ళే ఉన్నాయి. అది అందరూ గూడా మనం అది ఎరుకలో ఉంచుకోవాలి ఎప్పుడూ గూడా. 4 సంవత్సరాలే ఉంది. ఈ 4 సంవత్సరాల్లో మనం ఎంత చేయగలిగితే అంత. ఎందుకు? మరి ఇక్కడ మన స్వార్థం మనం ఆలోచించుకోవాలి. మరి సత్యయుగంలోకెళ్ళాలి గదా! ఆ యుగాన్ని మన కళ్ళతో మనం చూడాలి గదా! అంతేగాని ఇంకా ఈ కలియుగంలో ఉండేసేసి ఈ భూమి థర్డ్ డైమెన్షన్‌లోనే ఉంటామని అనుకుంటామా? ఏది గొప్పదో అటువైపు ఎళ్ళిపోతాంగా. గొప్పగా ఉన్న ప్లేస్ దగ్గరికే ఎళ్ళిపోవాలని అనుకుంటాంగా. మరి స్వార్థంగా ఆలోచించండి అందరూ. యెస్, మారాలి. ఖచ్చితంగా మారి తీరాలి. నేను ఆ భూమాతతో పాటు ఆ డైమెన్షన్‌లోకెళ్ళి ఆ సత్యయుగంలోకి నేను అడుగు పెట్టాలి. ఆ మాస్టర్స్‌తో నేను బతకాలి. చక్కగా ఆ ప్లేస్‌లో బతకాలి. అంతేగాని ఈ స్వార్థపూరితమైన కుళ్ళు, కుతంత్రాలతో ఉన్న ఈ భూమి మీద ఇంకా ఉంటాను అని అనుకుంటే ఎవరేం జేస్తారింక? ఎవరేం చేయలేరింక. ఇంకా నేను అశాశ్వతమైన దాన్ని పట్టుకొని దానెమ్మటే పరిగెత్తాను అంటే ఎవరేం జేస్తారు? ఎవరేం చేయలేరింక. ఇంకా హింసలో బతుకుతాను అంటే ఎవరేం జేస్తారు? ఎవరేం జేయలేరు. తోటి జీవరాశి పట్ల ప్రేమతో, కరుణతో ఉండాలి. మిత్రత్వంతో ఉండాలి. ఆ జీవుల్ని హింసించి, మాంసాహారం తింటూ ఉంటాము అంటే ఎవరు రక్షించలేరు. ఏ దేవుడు రక్షించలేరు. ఏ దేవుడికి ఎన్ని మొక్కులు మొక్కినా గూడా వాళ్ళ చేతుల్లోంచి అయిపోయింది. ఎవ్వరు ఏం రక్షించలేరింక. ఇది పతాక సన్నివేశంలోకొచ్చాం. క్లైమాక్స్, ఇప్పుడు సినిమాకి క్లైమాక్స్ ఎలా ఉంటుందో, సో కలియుగానికి ఇది క్లైమాక్స్ పతాక సన్నివేశంలోకొచ్చాం. లాస్ట్ 4, 5 ఏళ్లలో ఉన్నాం. ఈ 4, 5 ఏళ్లలో మార్పుకి అంగీకరించిన వాళ్ళు చక్కగా భూమాతతో పాటు అక్కడికి వెళ్తారు. లేని వాళ్ళు అప్పుడు అంతకుముందు అనుకున్నాం గదా! సమాంతర భూములు సృష్టించబడుతున్నాయి. సమాంతర భూమి. అంటే ఇప్పుడు ప్రతి లోకానికి గూడా సమాంతర లోకాలు చాలా ఉంటాయి. మనం 14 లోకాలని అనుకుంటాం. 7 ఊర్ధ్వలోకాలు, 7
అదో లోకాలు అనుకుంటాం. ప్రతి లోకానికి కూడా సమాంతరంగా లోకాలుంటాయి. ఇప్పుడు భూలోకానికి సమాంతరంగా ఇంకా లోకాలుంటాయి. అంటే సమాంతరంగా భూములు, వేరే భూములుంటాయి. ఇప్పుడు మనం ఉన్న భూమి ఎదగడానికి అంటే అసెన్షన్ అవ్వడానికి రెడీగా ఉంది. సో, ఈ భూమితో పాటు అసెండ్ అయ్యే వాళ్ళందరూ కూడా ఈ భూమితో పాటు చక్కగా సత్యయుగంలోకి వెళ్తారు. ఈ భూమి మీద ఇంకా మేము మారము అని అనుకునే వాళ్ళంట అసమాంతర భూములు సృష్టిస్తున్నారు గదా! సో, జన్మ అక్కడ తీసుకుంటారంట వాళ్ళు. జన్మలు అక్కడికెళ్తాయి. సో, అది గూడా భూమే. ఇట్లానే ఉంటాయి. ఊళ్ళు అన్నీ ఉంటాయి. మనుషులు ఇలానే ఉంటారు. కుటుంబాలుంటాయి. సిటీలు ఉంటాయి. అన్నీ ఉంటాయి. ఉద్యోగాలు మామూలుగానే అంత భూమి ఎట్లా ఉందో అట్లానే ఉంటాయి. ప్రపంచం అలానే ఉంటది. సో, వాళ్ళక్కడే ఇంకా మళ్ళీ ఇదే సైకిల్‌లో కొట్టుకుంటా ఉంటారు. అక్కడ ఏ రోజో ఎప్పుడో అక్కడ గూడా గురువులొస్తారు. కొంతకాలం తర్వాత అక్కడికి గూడా గురువులొస్తారు. పత్రిజీ గారు లాంటోళ్ళొస్తారు. వచ్చేసేసి ఈ సత్యం గురించి జెప్తారు. అక్కడ మళ్ళీ పట్టుకుంటారు గదా! అప్పుడు పట్టుకున్నోళ్ళు మళ్ళా వాళ్ళు ఈ అసెండ్ అయిన ఇప్పుడున్న భూమి మీదకి మళ్ళీ వస్తారు వాళ్ళు. సో, ఈ జ్ఞానం తెలిసినప్పుడు మనం చక్కగా ఈ భూమాతతో పాటు ఉండేసేసి, మనం గూడా భూమాతతో పాటు అసెండ్ అవ్వాలి. సో, అదే మార్పు ఇక్కడ. మార్పు అనేది సహజం. ఆ మార్పుతో మనం ముందుకు సాగాలి. ఆ మార్పుని అంగీకరించకుండా ముందుకు సాగకపోతే, మన జీవితాన్ని కష్టాలమయం మనమే చేసుకుంటాం. మన జీవితాలని మనమే నాశనం చేసుకుంటాం అనేది చక్కగా ఈ కథ ద్వారా మనకి చెప్పారు. సో, అప్పుడు మరి మార్పుకి అంగీకరించాలి, ముందుకు వెళ్ళాలి అని అంటే ఏం చేయాలి మనం? అందుకు మనం చేయవలసిందల్లా మనలో పేరుకుపోయి ఉన్న భయాన్ని వదిలిపెట్టడం. మరి ధ్యాన సాధన ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం. సో, మార్పుకి అంగీకరించాలి అంటే మనలో ఒకటి ఆపుతా ఉంటది. ఏంటి? మనలో ఉండే భయం. ఆ భయాన్ని మనం వదిలిపెట్టాలి. వదిలిపెట్టి ధ్యాన సాధన ద్వారా మన ఆత్మవిశ్వాసాన్ని పొం పెంపొందించుకోవాలి. నిజానికి మనం దేని గురించి అయితే భయపడుతూ ఉంటామో, అది మనం ఊహించినంత భయంకరంగా ఏమీ ఉండదు. ఉన్న సత్యాన్ని తెలుసుకున్న తర్వాత ఎంత తొందరగా భయాన్ని వదిలేస్తామో, అంత తొందరగా సరికొత్త అవకాశాలు మనకి లభిస్తూ ఉంటాయి. హ్మ్. అదే మనం ఏదైతే ఇది భయంకరమైందని జెప్పేసేసి అని అనుకుంటామో, అది నిజంగా అంత భయంకరమైందేం కాదు. ఆ భయాన్ని అంటే ఆ మార్పుని అంగీకరించడానికి గదా మనకి భయం. సో, ఆ భయాన్ని కాసేపు పక్కన బెట్టి, ఆ మార్పుని అంగీకరించి చూస్తే అప్పుడు అర్థమవుతుంది. ఆ భయం అనేది అంత భయంకరంగా ఏం లేదు అని జెప్పేసేసి మనకర్థమవుతుంది. సో, అదే జెప్తున్నారనమాట. సో, ఇదంతా గూడా మనసు చేసే మాయే గదా! మొన్న అనుకున్నాం గదా! మనసుని కాసేపు పక్కన బెట్టేసేసి, ఒక ట్రైలేసి చూద్దామా అని జెప్పేసేసి అనుకున్నాం గదా! సో, అటు అది మనం ప్రయత్నించి చూడాలి. ఈ మనసు నేను కాదు అని జెప్పేసేసి చెప్పుకుంటున్నాం గదా! సో, దాన్ని గూడా ఒక అఫర్మేషన్ లాగా చెప్పుకోవడమే. ఈ మనసు నేను కాదు, ఈ శరీరాన్ని నేను కాదు, ఈ బుద్ధిని నేను కాదు అని జెప్పేసేసి ఒక అఫర్మేషన్ లాగా చెప్పుకుంటూ ఉండాలి. మనం ఎట్లా అయితే హోపోనోపోనోలో చెప్పుకుంటా ఉంటాం గదా! ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్‌గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ అని జెప్పేసేసి. అట్లానే దీన్ని గూడా ఒక అఫర్మేషన్ లాగా చెప్పుకుంటూ ఉంటే, ఈ మనసుని నేను కాదు, ఈ మనసుని నేను కాదు. ఎప్పుడైతే బాధొస్తుందో, ఎప్పుడైతే దుఃఖమొస్తుందో, ఎప్పుడైతే పెయినొస్తుందో, ఇప్పుడు చెప్పుకోవడమే. ఈ మనసు నేను కాదు, ఈ శరీరాన్ని నేను కాదు అని జెప్పేసేసి చెప్పుకోవడమే. నేను వీటికి అవతల ఉన్న ఆత్మ చైతన్యాన్ని, నేను ఆత్మని అని చెప్పుకుంటూ ఉండాలి. అప్పుడు దీన్ని ఒక భజనలాగా చేసుకోవడమే, ఒక చాంటింగ్ లాగా చేసుకుంటూ ఉంటే కొన్నాళ్ళకి అదే మనం అవుతాం. ఏదైతే శాశ్వతమైందో అదే మనం ఎప్పుడూ గూడా ఎరుకలో ఉంటాం. ఓకే. ఇదే నేను అని జెప్పేసేసి. ఓకే. సో, ఆహ్
ఇది అర్థమైందండి. అర్థమైందని అనుకుంటున్నాను.